దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. ప్రతిరోజు అమ్మకి పాదాభివందనం చేసి తన కార్యక్రమాలను కొనసాగిస్తూ అనేక విగ్రహాల రూపకల్పనకు, సజీవ విగ్రహాల రూపకల్పనకు ఆయన తుది మెరుగులు దిద్దుతుంటారు. అమ్మకి రోజు పాదాభివందనం చేసి తాను ఒక కళాకారుడుగా, ఒక శిల్పిగా విగ్రహాలు చెక్కడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ప్రముఖ శిల్పి, ప్రముఖ ఆర్టిస్టు, కళాకారుడు రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనకి ఇక్కడ అమ్మ ఒక్కటే నేను అనుకోనండి. అమ్మ నాన్న ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళతో సమానం. దేవుడు ఎవరో మనకు తెలియదు, కానీ దేవుడిని పరిచయం చేసి ఈ భూమి మీద అమ్మ జన్మనిస్తే లోకాన్ని పరిచయం చేసింది నాన్నగారు. కాబట్టి అమ్మ నాన్న నాకు ఇద్దరు రెండు సమానమే, రెండు కళ్ళతో సమానం. ఏ కన్ను ముఖ్యమంటే, ఏ చెయ్యి ముఖ్యమంటే, ఏ కాలు ముఖ్యమంటే మనం ఒకటని చెప్పాం కదండి. అదేవిధంగా నాకు ఇద్దరు కూడా సరి సమానమే. తల్లి గొప్పతనం ఏంటంటే అండి, ఆవిడ బాగా కష్టపడి, మా నాన్నగారు ఎంత పెద్దగా కష్టపడకుండా మన అమ్మగారు మా మీద ఫోకస్ చేసి చాలా చాలా కష్టపడి మమ్మల్ని పెంచి ఒక ప్రయోజకులు చేసిందండి. అయితే మా అమ్మగారు కష్టం నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత తన నీట్నెస్, తన శుద్ధి, తన కష్టపడే తన నుంచి నేను ఒక మంచి కొడుకుగా సమాజానికి ఒక నా వంతు చేతనైన సేవ చేస్తూ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అనేది ఒక కాన్సెప్ట్. రెండవది ఏంటంటే, వాళ్ళు మనకి జన్మనిచ్చారు, దానికి మనకు సార్థకత చేకూర్చి వాళ్ళకు తిరిగి ప్రతిఫలం చేకూరిస్తే వాళ్ళు మనకిచ్చిన జన్మకి అది నిజంగా సార్థకత అనిపిస్తుంది. అంతేకాకుండా మా అమ్మగారి రోజు సాష్టాంగ నమస్కారం చేసండి. మామూలుగా దండం పెట్టడం వేరు, గుళ్ళో వెళ్తే దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు, కానీ తల్లిదండ్రులు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయడానికి ఈ రోజులలో పిల్లలు నామూషిగా ఫీల్ అవుతున్నారు. అలా ఉండకూడదు. తల్లిదండ్రులు అంటే దేవుడి కంటే ముఖ్యంగా తల్లిదండ్రులే మనకు జన్మనిచ్చిన వాళ్ళు, గొప్ప వ్యక్తులు. వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం మా అమ్మకు చేస్తూ ఉండేవాడిని బతుకున్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఫోటోకి కూడా నేను మా అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ బతుకున్నప్పుడు రెండు చేతులకు ముద్దాడి, ఆమెకు నేను ఒక ముద్దు పెట్టి, నేను ఒక ముద్దు తీసుకునేవాడిని. ఎందుకంటే ఒక ముద్దు తీసుకున్నాను, అమ్మ నువ్వు చిన్న ఉన్నప్పుడు ఎన్ని ముద్దులు పెట్టినా నాకు గుర్తు లేదు, కానీ ఇప్పుడు కనుక నువ్వు ముద్దు పెడితే అది నాకు ఒక శక్తి రూపంలో నేను చేసే దినమంతా ఒక పనికి నాకు అది ఒక మంచి ఎనర్జీ ఇస్తుందమ్మా, మంచి శక్తిని ఇస్తుంది, నేను పని పూర్తి చేయగలుగుతాను అని అలా అనుకుంటూ చాలా అమ్మ నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నానండి. ఏ డబ్బు వచ్చినా కూడా అమ్మ చేతికి ఇచ్చి 2 రోజులు అమ్మ దగ్గర పెట్టిన తర్వాత నేను ఖర్చు పెట్టేవాడిని. ఏది వచ్చినా కూడా అమ్మతో నేను షేర్ చేసేవాడిని. అమ్మ లేదు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నిజంగా మా అమ్మకు చాలా కష్టపడింది. మా సక్సెస్ కారణం మా అమ్మ, మా నాన్న. అలా అమ్మగారు లేరు అంటే నేను తట్టుకోలేకపోతున్నా. మనం బతుకున్నంతకాలం మన అమ్మ నాన్న ఉండాలని మన స్వార్థమండి. అది అక్షరాల నిజం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు విలువ తెలియదు, తల్లిదండ్రులు పోతే మాత్రం వాళ్ళ విలువ చాలా తెలిసి వస్తుంది. అట్లా అని నేను అమ్మ ఉన్నప్పటి నుంచే అమ్మని నేను అన్ని రకాలుగా అమ్మకు జ్యూస్ చేసేయడం కానీ, దగ్గరుండి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా కూడా అమ్మని, మాకు సొంత ఇల్లు లేకున్నా కూడా అమ్మ కోసం కారు కొని అమ్మకు మంచి లైఫ్ ఇవ్వాలి, అన్ని రకాలు నాకు తోచినంత వరకు, నాకు తెలియనంత వరకు నేను అమ్మ బతుకున్నంత కాలం అమ్మని నేను బాగానే చూసుకున్నానండి. సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. కానీ ఇంకా ఉంటే బాగుండేది, ఇంకా ఎన్నో దేశ విదేశాలు తిప్పడం కాకుండా, ఎన్నో స్థలాలు తిప్పడం కాకుండా తన సొంతిల్లు కళ నెరవేర్చలేకపోయాననే ఒక వెల్తి నాలో ఇప్పటికీ ఉంది.